ప్రభునందు సోదరులారా, దేవుని మహాకృప చేత మరి యొక్క నూతన దినములో మనలను సజీవులుగా ప్రవేశింపచేసి ఉదయకాలంలో తన సన్నిధి సహవాసం అనుగ్రహించి తన వాక్యమును మనకు అందిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. అలాగే పరిచర్య నడిపిస్తున్న దేవుని సేవకులకు, కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి దైవ సేవకులు, పెద్దలు, అలాగే సోదర సోదరులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఉదయకాలంలో మన వాక్య ధ్యానం కోసం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీతము 2వ అధ్యాయము మొదటి చరణం మరోసారి నేను చదువుతున్నాను. పరమగీతము 2వ అధ్యాయము మొదటి చరణం. నేను షారోను పొలంలో పోయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రభునందు సోదరులారా, మనము చూసినటువంటి వాక్య భాగంలోని ప్రభు మనకు దయచేసిన సంగతులు మనము వింటూ వస్తున్నాము. మంచిది. మొదటి భాగంలో మనం గమనించినప్పుడు ఆ పుష్పము ఏ ప్రదేశంలో ఉన్నది, ఆ పుష్పంలో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనే సంగతులు మొదటి భాగంలో గమనిస్తూ వచ్చాం. ఆ పుష్పము షారోను పొలములో ఉన్నది అనే సంగతి మనం గమనిస్తూ వచ్చాం. షారోను పొలం అనేది ఒక మైదాన ప్రదేశం అనే భాగంలో మనం గమనించాం. అంతేకాకుండా అది ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి మైదానం. అది లోకానికి ప్రత్యక్షపరచక అది ఒక అంటే ప్రత్యేకమైనట్టుగా మనం చూడవచ్చు. లోకంలో కూడా సంఘము అంటే ఒక విధంగా సంఘం భూలోకంలో ఉన్నా కూడా లోకానికి ఆ సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క శ్రేష్టత అనేది తెలియదు. సంఘం లోకానికి అది మరుగైనట్లుగా మనము ఒక పోలికలో గమనించవచ్చు. సరే, మంచిది. ఆ సంగతులు అలాగే మనం గుర్తుంచుకున్నాం. ఈ చరణంలో 2వ భాగంలో ఆ పుష్పం యొక్క 2వ అనుభవం లేక 2వ స్థానం గమనిస్తాం. దాని 2వ స్థానం ఏమిటి గమనిస్తే, లోయలలో పుట్టు పద్మం వంటి దానను అని చెప్తుంది. మొదటి అనుభవం మైదానములో ఉన్నటువంటి పుష్పము తెలియపరుస్తుంది, చూపిస్తుంది. 2వ భాగంలో మనం గమనిస్తే ఈ పుష్పం ఎక్కడున్నదంటే మైదానంలో కాదు, ఉద్యానవనంలో కాదు, ఈ పద్మము లోయలలో పుట్టినది అని చెప్తుంది. ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. లోయలలో పుట్టుట. ఈ లోయ అనుభవాన్ని గురించి కొన్ని సంగతులు మనం గమనించవలసిన వారికి ఉంటుంది. సంఘం యొక్క పుట్టుక. సంఘం యొక్క పుట్టుక. సంఘము దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైనది, అమూల్యమైనది, అది ఉన్నతమైనది. దేవుని దృష్టిలో సంఘానికి ఉండే స్థానం, సంఘమునకు ఉన్నటువంటి విలువ అనేది చాలా ఉన్నతమైనది. ఆ భూలోకంలో కానీ పరలోకంలో కానీ మనం ఆలోచన చేస్తే సంఘమునకు ఉన్నటువంటి విలువ, అనగా దేవుడు సంఘమునకు ఇచ్చిన విలువ, సంఘమునకు ఇచ్చిన స్థానం మరి దేనికి లేదు. ఎవరిని తీసుకుని వచ్చి ఆ సంఘం ప్రజల్లో నిలపటానికి అవకాశం లేదు.
ఆ సంఘం భూలోకంలో ఉన్నప్పుడు కావచ్చు, పరలోకంలో ఉన్నప్పుడు కావచ్చు, సంఘం యొక్క స్థానము అనేది చాలా ప్రత్యేకమైనది. దేవదూతలు ఉన్నారు, ఎప్పటింటున్నారు. సంఘము ప్రారంభించబడి కేవలము 2000 సంవత్సరాలు అవుతున్నది. కానీ దేవదూతలు ఎప్పటింటున్నారు, అసలు వారు ఏం చేస్తున్నారు? పడిపోయిన దేవదూతలు మినహాయిస్తే మిగిలిన దేవదూతలు దేవుని యొక్క ఆజ్ఞను 100% తూచా తప్పకుండా నెరవేరుస్తున్నారు. మనిషి కంటే ఎన్నో ఆధిక్యతలు వారు కలిగి ఉన్నారు. దేవునికి సంపూర్ణంగా విధేయత వారు కలిగి ఉన్నారు. కానీ ఆ దేవదూతలకు సంఘానికి ఉన్న విలువ లేదు. వారు నిత్యము దేవుని ఆరాధిస్తారు, కానీ సంఘానికి ఉన్నటువంటి విలువ, సంఘానికి ఉన్న స్థానము వారికి లేదు. అలాగే సంఘానికి ముందుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం, దేవుడు అబ్రహాము పిలిచాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు తర్వాత 12 మంది గోత్రకర్తలు, వారిలో నుండి ఇచ్చిన ఇశ్రాయేలులు. లోకంలో వారు ఒక ప్రత్యేక జనాంగం, దేవుని ప్రజలు, దేవుని యొక్క స్వాస్థ్యం అని పేరు పెట్టబడిన వారు. కానీ వారికి కూడా భూలోకంలో కానీ పరలోకంలో కానీ సంఘానికి ఉన్న స్థానము, సంఘానికి ఉన్న విలువ వారికి లేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, పరలోకంలో దూతల కంటే సంఘం విలువైనది, శ్రేష్టమైనది. సంఘం కంటే ముందుగా దేవదూతల ముందుగా ఉన్నవారే, ఇశ్రాయేలు జ్ఞానిగము ముందుగా ఉన్నటువంటి వారే. కానీ ఇశ్రాయేలులకు కూడా సంఘానికి ఉన్న ఆధిక్యతలు, సంఘానికి ఉన్న స్థానము, సంఘానికి ఉన్న విలువ వారికి లేదంటే, దేవుని దృష్టిలో భూలోకములో అలాగే పరలోకంలో సంఘం యొక్క స్థానము, సంఘం యొక్క విలువ, సంఘం యొక్క ఆధిక్యతలు మనం గమనిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో సంఘం ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత ఉన్నతమైనది అనే సంగతి మనం తప్పక ఆలోచించాలి. అయితే ఆ సంఘం యొక్క పుట్టుక ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా అనే సంగతి గమనిస్తే అది లోయ అనుభవంలో నుండి పుట్టినదిగా మనం చూస్తాం. రాజవంశంలో సంఘము ప్రారంభించడలేదు. ధనికుల ద్వారా సంఘము ప్రారంభించబడలేదు, జ్ఞానుల ద్వారా సంఘం ప్రారంభించబడలేదు. ఈ లోక సంబంధం నుండి ఆధిక్యతలు కలిగిన వారి ద్వారా సంఘము ప్రారంభించబడలేదు. సంఘం ఎక్కడ ప్రారంభించబడింది, ఎప్పుడు ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించబడింది మనం గమనిస్తే, ఆ పద్మము, ఆ సులమితి అనే ఆ పద్మము, సులమితి తనను ఒక పద్మానికి, ఒక పుష్పానికి పోల్చి చెప్పుకుంటున్నది కదా. ఆ షూలమితి అనే ఆ పద్మము, ఆ పోలికలు, పద్మం పోలికలు చెప్తున్నప్పుడు ఆ పద్మం ఎక్కడ పుట్టింది అంటే లోయలలో పుట్టినది, లోయల్లో పుట్టింది. అనగా అందులో నేను గమనించినట్లయితే సంఘం యొక్క పుట్టుక, సంఘం యొక్క ప్రారంభం, సంఘం యొక్క స్థాపన అనేది భయంకరమైనటువంటి శ్రమల మధ్య ఆ సంఘము పుట్టింది. శ్రమలలో సంఘం పుట్టింది. రాజంతపురంలో కాదు, బంగారు కులుకుయాల్లో కాదు, ఉన్నతమైనటువంటి పరిస్థితుల మధ్య కాదు, సంఘము లోయలలో పుట్టింది అని మనం సర్వసాధారణంగా ఎరిగినట్లుగా ఆదామునకు సాటి అయిన సహాయము దేవుడు చేయాలని ఉద్దేశించినప్పుడు ఎలా చేశారు? ఆదాముకు ఎలాంటి బాధ కలగకుండా, ఎలాంటి నొప్పి లేకుండా ఆదాముకు వేరుగా
మరలా మట్టి తీసుకుని బొమ్మని చేసి ఆ బొమ్మలో జీవాత్మని ఇవ్వలేదు. అలా చేసింటే చాలా ప్రమాదకరంగా ఉండేదని దేవునికి తెలుసు. అందుకే అలా చేయలేదు. మరి ఎలా చేశారు మనకు తెలుసు. ఆదామునకు గాఢ నిద్ర కలిగించి అతని ప్రక్రియలో నుండి ఎముకను తీసి ఆ ఎముకను ఒక స్త్రీగా తయారు చేసి ఆమెను ఆదాముకు సాటి అయిన సహాయకారిగా ఇచ్చినట్లుగా మనం దీని వాక్యం. ఆ పోలికలో మనం ఇరిగినట్లుగా పరలోకపు వరుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారికి ఆత్మ సంబంధమైనటువంటి కన్యకను సిద్ధపరిచినప్పుడు దేవుడు ఎలా సిద్ధపరిచారు అనే సంగతి మన దినవాక్యంలో గమనిస్తున్నాను. మనం ఇరిగి ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూలోకంలో 33.5 సంవత్సరంలో జీవించారని చరిత్ర చెప్తుంది. ఆయన పుట్టి పెరిగినటువంటి విధానం ఒకవైపున మనం ఉంచినట్లయితే శిలువ శ్రమలు ఆ సందర్భాలను మనం ఆలోచన చేసినప్పుడు గెత్సేమనే తోటలో ప్రారంభించబడి శిలువ మరణం పొందేంత వరకు ఆయన పొందిన శ్రమలు ఎలాంటివో మనము గమనిస్తున్నాం. ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన స్థితి ఎలాగున్నది మనం గమనిస్తే ఆయన చెమట నేలపరిచిన గొప్ప రక్త బిందువుల వలె ఆయన అని చెప్తారు. ఎప్పుడు కూడా అలాంటి అనుభవాలకి వెళ్ళలేము. అది మనకు అసాధ్యం. ఇంకా ఆ శిలువ శ్రమలు ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నారు. శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు పంపినటువంటి ఆ బంట్రవుతులు ఆ రాత్రి వేళలో ఇక కొద్ది నిమిషాల తర్వాత తనను పట్టుకోవడానికి ఆ మంది మార్గాలను ఎలాగొస్తున్నారు, ఏ రీతిగా ఆయనను బంధిస్తారు, ఏ రీతిగా ఆయనను తీసుకుని వెళ్తారు, ఆ అన్య దగ్గర, హేరోదు దగ్గర, పిలాతు ఎదుట ఎలాగ తీర్పు చేర్పడతారు, ఆ ప్రజలు ఎలాగో కేకలేస్తారు, ఆ తీర్పు ఎలా జరుగుతుంది, పిలాతు భార్య ఎలాంటి సమాచారం అందిస్తుంది, ఎలాంటి అబద్ధ సాక్ష్యాలు వాళ్ళు చెప్పిస్తారు, ఆ భార్యని శిలువ ఎలాగ మోసం వెళ్ళాలి, ఆ రోమా సైనికులు ఏ విధంగా ప్రజలతో ఆయన దేహాన్ని తీసేస్తారు, ఆయన ముఖం మీద ఎలా ఉమ్మివేస్తారు, ఆయన తల మీద ఎలా ముళ్ళకితం పెట్టి కొడతారు, ఏ రీతిగా అవమానపరుస్తారు, అపహాసం చేస్తారు, ఏ రీతిగా శిలువ చేస్తారు, శిలువ ఏ విధంగా సందర్భంలో జరిగే సన్నివేశాలు అలాగ ఉంటాయి, ఆయన ఎలాగూ భూస్థాపన చేయబడతారు, ఇవన్నీ కూడా ఆయన ఎదుట కళ్ళకు కట్టినట్లుగానే కనిపిస్తుంటున్నాయి. అవేవి మరువుగా లేవు. అసలు విషయాలను చెప్పాడు. పుట్టువాడికి నా వీపు అప్పగించుకుని, వెంకుకలు పురికి వారికి నా చెంపలను అప్పగించుకుని అని చెప్పాడు. ఆ గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థన ఉన్నప్పుడు ఆ దృశ్యాలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆ దృశ్యాలన్నీ చూసినప్పుడు ఒక మనిషిగా, అంటే మానవుడిగా భూలోకంలో జీవిస్తాడు కదా, దైవ మానవ సమ్మేళనం, పరిపూర్ణ సమ్మేళనం యేసుక్రీస్తు వారు పరిపూర్ణ మానవత్వం లక్షణాలు, మానసికంగా భౌతికంగా ఆయన లక్షణాలు ఎలాంటివి అనే సంగతి అక్కడ మనకు అర్థమవుతుంది. ఆ శిలువ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు, ఆ సన్నివేశాలన్నీ ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఎంతగా కదిలించుకున్నాడు, ఎంతగా చెల్లించాడు, ఎంతగా ఆవేదన పొందాడు, ఆయన మరింత ఆతురముగా ప్రార్థించాడు అనే సంగతి. ఆయన చెమట క్రింద పడుతున్న రక్తపు బిందువుల వల్ల ఆయను అదంతా మనం గమనించినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉన్నది, చాలా మనం ఊహించలేనంత భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడికి కనిపిస్తుంది. హృదయ వేదన, మానసిక వేదన,
భౌతికంగా, మానసికంగా, హృదయపూర్వకంగా అప్పుడే ఆయన వేదన ప్రారంభించబడింది. అక్కడ ప్రారంభించి ఇక ఆ తీర్పులో ఆ తర్వాత వారు అవమానపరిచిన విధానం, ఆ ముళ్ళ కిరీటం కొట్టిన విధానం, ఆ ముళ్ళ కిరీటం కొట్టబడినటువంటి ఆ ముళ్ళ కిరీటము నుండి, అంటే ముళ్ళ కిరీటం కూడా గాయపరచబడినటువంటి ఆ గాయాల నుండి రక్తం కారుతుండగా, పిడిగుద్దులు గుద్ది ముఖము కందిపోయి వాచి ఉండగా, ఉమ్మియాతలు వేయబడి ఉండగా, ఆ రక్తము ఆ ఉమ్మి మిళితమై కారుతుండగా, అలాంటి ప్రభువును వారు న్యాయస్థానంలో నిలిపి అన్యాయపు తీర్పు తీర్చి ఆ తర్వాత భార్యను సులోమోయిస్తూ పరగాల చేత దేహం తీర్చివేస్తూ ఆ రీతిగా ఆయన ఆ గొల్గొతా ప్రాంతం మీద తీసుకుని వెళ్ళి ఆయన సిలువ వేసిన తర్వాత కూడా బల్లంతో పొడిచారు. కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, రెక్కలో బల్లెప్పు. ఆ ప్రభువు ఎంతగా హింసించమన్నాడు, ఎంతగా శిక్షించమన్నాడు. ఏ పాపం లేని ప్రభువు, పాపులలో చరక ప్రత్యేకముగా ఉన్నవాడు, జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, ఎక్కడా కల్మషం లేని వాడు, ప్రికరణ శుద్ధిగా జీవించినవాడు. ఒక మాటలో చెప్పాడు, పాపులలో చరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఇంకంతే. సర్వోక మానవాళి ఒకవైపున ఉన్నాడు. ఆయన మానవుడిగా జన్మించిన, మానవుల మధ్య జీవించిన, పాపులలో చరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అలాంటి పరిశుద్ధుడు ఏ మానవుడు పొందని హేయమైన శాపగ్రస్తులనే మరణం పొందారు. పరిశుద్ధ రక్తం చిందించారు, చెరువులో చనిపోయాడు, సమాధిస్తున్నాడు, మరణం జయించి తిరిగి వేశారు. ప్రభువు పొందినటువంటి ఆ అవమానము, ఆ శిలువ శ్రమలు మనం ఇదివరకు చెప్పుకునే వాటన్నిటి ఫలితమే సంఘం యొక్క పుట్టుక. యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణం లేకపోతే సంఘమే లేదు. యేసుక్రీస్తు మరణం లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయకపోతే, యేసుక్రీస్తు వారు మరణం జయించి తిరిగి లేవకపోతే సంఘమే లేదు. సంఘం యొక్క పుట్టుక ఎలాగా ఆ పుట్టుక జరిగింది అనే సంగతి వ్యతిరేకం. ఒక విశ్వాసమైనటువంటి పరిపూర్ణ ధైర్యము, నిరీక్షణ ఏంటంటే, సంఘానికి ఉన్నటువంటి పరిపూర్ణ విశ్వాసము, ధైర్యము, నిరీక్షణ ఏంటంటే, నేను యేసుక్రీస్తు వారి శిలువ మరణము, భూస్థాపన, పునరుత్థానం అనే ఆ పునాది మీద నేను కట్టబడి ఉన్నాను. లేక ఆ ప్రభువులో, శిలువ మరణం పొందిన ప్రభువులో, ఆయన కార్చిన రక్తంలో, ఆయన సమాధి చివరి మీరు లేచినటువంటి ఆ స్థితిలో నేను జన్మించాను. ప్రభువులో నేను జన్మించాను, ప్రభువులో నేను పుట్టాను. ఇది ఎంత గొప్ప అనుభవం. రాజవంశంలో జన్మించే గొప్ప విషయం కాదు. జన్మించిన వాళ్ళు జన్మించవచ్చు, అదే విశేషం కాదు. జ్ఞానుల వంశంలో జన్మించవచ్చు, విశేషం కాదు. ధనికుల వంశంలో జన్మించవచ్చు, ప్రధానుల వంశంలో, అధికారుల వంశం రాజు మరి ఎలాంటి ఘనత ప్రఖ్యాతిగాంచిన వారి వంశంలో జన్మించవచ్చు. కానీ ఈ రీతిగా జన్మించిన జన్మకు భూలోక సంబంధంగా ఆధిక్యతలు కలిగిన ఆ వంశంలో జన్మించే జన్మకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి జన్మ, ఇది శ్రేష్టమైన జన్మ. ఈయన సోదరి వారు ఉంటున్న వాడిలో ఇంకా ఎవరైనా, ఇంకా వారి కుటుంబాల్లో పెద్దల గమ్యం ఉండవచ్చు,
చిన్నపిల్లలు నమ్మలేదేమో, యవనస్తులు నమ్మి ఉండవచ్చు, తల్లిదండ్రులు నమ్మలేదేమో, తల్లిదండ్రులు నమ్మి ఇంకా పిల్లలు నమ్మలేదేమో. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. నమ్మిన వాడు ఆలోచన చేసుకుని చాలా అవసరం. ఈ భూలోకంలో నీ తల్లిదండ్రులను జన్మించినావు, కానీ యేసుక్రీస్తు ద్వారా నువ్వు జన్మించావా లేదా? యేసుక్రీస్తు మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థానము అనే ఆ లోయలో నువ్వు జన్మించావా లేదా? జన్మించకపోతే ప్రభు ఉదయకాలం నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాలం నీవు ఆయనలో జన్మించాలని ఆయన నీకు ఈ మాటలు అందిస్తున్నాడు. ఇంకా నువ్వు కొత్త జన్మ అనుభవం లేకపోతే ఈ ఉదయకాలం నీకు ఒక శ్రేష్టమైన సమయాన్ని జోడిస్తున్నాడు. ఉన్నపాటున ప్రభువుకు నీ హృదయాన్ని అప్పగించి ఆయనలో తిరిగి జన్మించడానికి గొప్ప భాగ్యం. ఈ లోకం నువ్వు ఏది కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా దానివల్ల లాభం ఎక్కువ లేదు, నష్టం ఎక్కువ లేదు. కానీ యేసుక్రీస్తుని విశ్వాసించకపోతే ఆ శ్రమల లోయ గుండా వెళ్ళినటువంటి, ఆ మరణ ద్వారం గుండా వెళ్ళినటువంటి, ఆ మరణపు లోయల గుండా, గాఢాంధకారపు లోయల గుండా వెళ్ళినటువంటి ఆ క్రీస్తు ప్రభువునందు నీ విశ్వాసించకపోతే నీ జీవితం వ్యర్థము, నీకున్నవన్నీ వ్యర్థం. క్రీస్తు లేని జీవితం 100 పాళ్ళు వ్యర్థం. కాబట్టి ఉదయకాలం ప్రభువైన క్రీస్తు యేసు విశ్వాసం ఉంచుకునే వారు, క్రొత్త జన్మ అనుభవం లేని వారు క్రీస్తు యేసు విశ్వాసం ఆత్మరక్షణ పొందాలని దేవుడు ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాడు. సంఘం ఎక్కడ జన్మించిందని గమనిస్తే ఆ మరణాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలో, శ్రమల లోయలో జన్మించాం. సంఘం ఏదో రాజంతపురంలో తుగుటియాల్లో ఉంచడలేదు, జన్మించలేదు. ఆ మరణకరమైన లోయల్లో, గాఢాంధకారపు లోయల్లో, భయంకరంగా శాపగ్రస్తమైనటువంటి శ్రమల లోయల్లో ఏ మానవుడు ఎన్నడూ అనుభవించని ఆ ఘోర శ్రమలు ప్రభు అనుభవించగా శాపగ్రస్తుడిగా భూమికి ఆకాశం మధ్య వేలాడేవాడు. ఆ శిలువలో చేక వేసి మరణించగా, భూస్థాపన చివరి పునరుత్థానం గావించబడగా ఆ శ్రమల లోయలో సంఘం పుట్టింది. ఎందుకు సంఘం అంటే ఆయనకంత ఇష్టం? ఎందుకు సంఘానికి అంత ప్రయారిటీ, ప్రాముఖ్యత ఇచ్చాడు? సంఘానికి ఎందుకు స్థానం ఇచ్చాడు? సంఘానికి ఎందుకు ఆధిక్యత ఇచ్చాడంటే ఆ సంఘం యొక్క పుట్టుక ఎలా పుట్టింది? ఆ సంఘం పుట్టడానికి కారణం ఏమిటి? ప్రాణమే ధారపోశాడు. ప్రాణమే ధారపోశాడు అంటే తన ప్రాణం కంటే కూడా సంఘము ఆయన దృష్టిలో అంత విలువైనది. మన పిల్లలను మనం ప్రాణపదంగా చూసుకోవచ్చు, కానీ మన ప్రాణం పెట్టలేము. అంటే ఏది ఎక్కువ మనకు? 100 చెప్పండి, అవన్నీ మాటల వరకే, ప్రాణం పెట్టలేము. పెట్టగలమని చెప్పండి. ఇటీవల కాలంలో బాగా రుజువైపోయింది. నీకోసం నా ప్రాణం ఇస్తాను అని భర్త ఏమైపోయారు, భార్య ఏమైపోయింది, పిల్లలు ఏమైపోయారు, తల్లిదండ్రులు ఏమైపోయారు. కరోనాతో మరణిస్తే అసలు ముట్టుకోవడం కాదు, దగ్గర కూడా వెళ్ళటం లేదు. తేలిపోయింది మన ప్రేమ ఎలాంటివో, తేలిపోయింది మన బంధాలు ఎలాంటివో, తేలిపోయింది. దేవుడు కళ్ళారా చూపించాడు. అది మన ప్రేమ. అన్నీ బాగున్నప్పుడు ప్రేమిస్తానంటాం, ప్రాణం ఇస్తానంటాం, నీకంటే నాకు గొప్ప ఏం లేదంటాం. కానీ ప్రేమిస్తున్నామా? మాటలే, క్రియలు లేవు. కరోనా వచ్చిందంటే ఎంత దూరంలో ఉన్నాం? భార్యే కావచ్చు, భర్తే కావచ్చు, పిల్లలే కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. అసలు బంధువులుగా, స్నేహితులుగా వారి ఇళ్ళకు కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇదిగానే ప్రేమ. అసలు ఇంటిలో ఉన్నవారు ఇంకో ఎక్కడ వెళ్ళటానికి వీలు కాదు కాబట్టి ఆ పేషెంట్ని దూరంగా చేస్తున్నారు.
చేయాలి, తప్పదు. అంటే మన ప్రాణం కంటే ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించలేము, అది మనం సాధించాలి. కానీ ప్రభు అలా కాదు. ప్రాణం కంటే ఎక్కువగా సంఘాన్ని ప్రేమించాలి, తనకంటే ఎక్కువగా ప్రేమించాలి. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి, తన ఘనత కంటే ఎక్కువగా ప్రేమించాలి, తన మహిమ కంటే ఎక్కువగా ప్రేమించాలి. తనకి ఏవైతే ఉన్నావో వాటన్నిటికంటే సంఘం ఎక్కువగా ప్రేమించాలి. అందుకే సంఘం అనే దృష్టిలో అంత విలువైనది, అంత శ్రేష్టమైనది, అందుకే అంత ఉన్నతమైన స్థానం ఇచ్చారు, అన్ని ఆధిక్యతలు ఇచ్చారు. సంఘం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత, శ్రేష్టత అందులో గమనిస్తాం. సంఘం యొక్క పుట్టుక అది క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ శ్రమల అనుభవంలో జన్మించినట్లుగా గమనిస్తున్నాం. ఆయన శిలువ శ్రమలు, ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన ప్రవర్తన, ఆ లోయల అనుభవాల్లో సంఘం పుట్టింది అనే సంగతి మనం గమనిస్తాం. మరి అందులోనే మరొక భాగం గమనిస్తాం. మరొక భాగం, ఒక విశ్వాసి అంటే ఒక పాపి ప్రభుని నమ్మాలంటే ఎలా నమ్మగలడు? ఎలాంటి పరిస్థితుల్లో నమ్మితే అది నిజంగా నమ్మిక అవుతుంది? ప్రపంచంలో చాలా మంది యేసుక్రీస్తును నమ్ముకున్నామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు నమ్ముకున్నామంటే పరీక్షలో పాస్ అయితే నమ్ముకున్నాను, నాకున్న వ్యాధి బాగైతే నమ్ముకున్నాను, మా ఇంట్లో సమస్యలు తొలగిపోతే నమ్ముకున్నాను, ఇలాంటి విషయాలు చెప్తున్నాను. అసలు అది నమ్మకం. నువ్వు దేని మీద నమ్ముకున్నావు? ఎందుకు నమ్ముకున్నావు? పాపక్షమాపణ కోసం నమ్ముకోలేదు, ఆత్మరక్షణ కోసం నమ్ముకోలేదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే సత్యం ఎరిగి నువ్వు నమ్ముకోలేదు. దేనికోసం నమ్ముకున్నారు చాలా మంది అంటే భౌతిక సంబంధంగా ఏవో కొన్ని మేలు జరిగితే వాటి కొరకు నమ్ముకున్నారు. అలాంటి నమ్మకం అసలు నమ్మకమే కాదు. పాపక్షమాపణకు, ఆత్మరక్షణకు వాటికి ఎలాంటి సంబంధం లేదు. అలాంటి వారు నేరుగా నరకానికి వెళ్ళిపోవచ్చు. వారు ఉన్నవారైతే లక్షలు కోట్లు కూడా ఖర్చు చేస్తుండవచ్చు, లేక ఇంకా ఏదైనా చేస్తుండవచ్చు, కానీ బోధలు చేస్తుండవచ్చు, ప్రసంగాలు చేస్తుండవచ్చు, సేవ కోసం జీవితాలు సమర్పించుకుని ఉండవచ్చు. కానీ వారు వెళ్ళేది మాత్రం ప్రలోకం కాదని వాక్యం. ఒక పాపి రక్షణ పొందాలంటే ఎలా పొందగలదు మనం గమనించినట్లయితే, ఒక పాపిని ప్రభువులోకి నడిపించాలంటే నడిపించే వ్యక్తి యొక్క అనుభవం కూడా ఈ శ్రమల లోయ లాంటి అనుభవం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పౌలు తన సేవా జీవిత అనుభవాన్ని తెలియజేస్తూ ఏం చెప్పాడు మనం గమనిస్తే, ఆ సువార్త చెప్పే విషయంలో అంటే ఆ పరిస్థితుల్లో లేక ఆత్మల రక్షణ విషయం ఆ భారం ఆ పౌలు కలిగినప్పుడు అతను ఎలాంటి అనుభవాలుగా వెళ్ళారు గమనిస్తూ కొన్ని విషయాలు మేము గమనిస్తాము. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 అక్కడ అన్నారు, సువార్త ద్వారా నేను అంటే కంటిని అనే మాట ఏ సందర్భంలో ఏ భావంలో ఆయన తప్పగలుగుతున్నాడు అనే సంగతి ఆలోచన. కంటిని అనే ఆ భావం అంటే చూసుకుంటే కాదు అర్థం. కంటిని అనేది చూస్తాయ భావం కూడా అందరూ పౌలు ఆ భావంతో చెప్పలేదు. కళ్యాణం అంటే అందులో భావం ఏమిటి? 16వ చరణం చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాయి. క్రీస్తు యేసు ముందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని సంఖ్యండి.
ఆ మాట చెప్తున్నప్పుడు పౌలు యొక్క మనసులో ఏ భావం ఉన్నది? ఈ లోకంలో ఒక శిశువు జన్మించాలంటే ఆ తల్లి అనుభవించే ప్రసవ వేదన, గర్భం ధరించినప్పటి నుంచి 9 మాసాలు ఆమె ఏ పరిస్థితులు గుండా వెళ్తుంది, ఎన్ని పత్యాలు చేస్తుంది, ఎన్ని కష్టాలు భరిస్తుంది, అవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు చాలా మంది వీళ్ళు ఆ దేవుని వలన ఆ గర్భఫలం పొందుట సంతోషింపదనే విషయం ఒకటైతే, ఆ శిశువుకు జన్మనిచ్చే సందర్భంలో ఆమె పొందే వేదన ఆమె గుర్తు చేసినప్పుడు ఎంతో నలిగిపోతుంది. ఆ సమయానికి రాకముందే కొన్ని నెలల ముందుగా ఆమె ఆ వేదన మానసికంగా భరిస్తూ వస్తుంది, నలిగిపోతూ వస్తుంది. దేవుడి దయచేసిన ఫలం బట్టి ఒక సంతోషము, కానీ ఆ శిశుకు జన్మనివ్వాలంటే ఆ పరిస్థితిని తలంచుకొని ఆమె తలగిలిపోతుంది. ఆ ముందు దినాల్లో బీపీ పెరిగిపోతుంది, ఆ దేహంలో మార్పు కలుగుతుంది, ఆ దేహం కలిగే మార్పు వల్ల కలిగే బాధలు భరించాలి. ఆ శిశువు ఆ శిశువు జన్మనివ్వాలంటే ఆ సన్నివేశం, ఆ సందర్భంలో పొందే వేదన అంతింత కాదు. మనం ఎన్ని చెప్పుకున్నా, మాటలు చెప్పుకున్న వారమే కానీ అనుభవించిన వారికే తెలుస్తుంది. కొంతమందికి తక్కువ కష్టం వచ్చి, కొంతమంది మరి ఎక్కువ. కొంతమంది మరణించిన సందర్భాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, తర్వాత పరిస్థితులు. కాలంలో సిజరీన్ ద్వారా చాలా మంది ప్రాణాపాయానికి తప్పించుకుంటారు, అంటే మరణాపాయానికి తప్పించుకుంటారు. కానీ మన ముందు దినాల్లో చాలా మంది, అసలు లోకంలో సామెత ఉన్నారు, పురుషులకు దినగండం అన్నారు, స్త్రీలకు పురుషుగండం అన్నారు. ఒక దైవసేవకుడు ఏం చెప్పారంటే జీవన్మరణ పోరాటం అన్నారు. ఒక శిశువు జన్మించాలంటే, ఒక శిశువుకు జన్మనివ్వాలంటే ఆ తల్లి అనుభవించే పోరాటం జీవన్మరణ పోరాటము అన్నారు. మరి భౌతికంగా ఒక శిశువు జన్మనివ్వాలంటే అంత పోరాటం భరిస్తున్నారంటే, అంత పోరాటం, అంత వేదన అనుభవిస్తున్నారంటే, ఒక ఆత్మను ప్రభువులకు నడిపించాలంటే మనకి అంత భారం ఉండాలి, ఎంత వేదన ఉండాలి. ఉదయకాలం సావుకులుగా కావచ్చు, పెద్దలుగా కావచ్చు, లేక ఆత్మ విషయమైన భారం, అంటే ఆత్మ రక్షణ విషయమైన భారించిన వారు కావచ్చు. ఈ మాటలు సవాలు చేస్తున్నాయి. వాస్తవంగా మనం ఎంత భారం కలిగి ఉన్నాం, ఎంత వేదన మనం అనుభవిస్తున్నాం ఒక ఆత్మ రక్షణ కోసం. నా మటుకు నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను. వాస్తవంగా అలాంటి భార్యే మనం కలిగి ఉన్నట్లయితే, అలాంటి వేదనను కలిగినట్లయితే, అలాంటి భారం కలిగిన ప్రార్థన చేసి పరిచయం చేసినట్లయితే ప్రభువుని నమ్మకంగా ఇంతమంది ఉండేవారు కాదు. ఎంతమంది మన ఇళ్లలో ప్రభు నమ్మని వారు ఉన్నారు, మన బంధువులు ఎంతమంది ప్రభు నమ్మని వారు ఉన్నారు, మనకు పరిచయస్తులుగా ఉన్నవారు, అత్యంత సన్నిహితంగా ఉన్నవారు ఎంతమంది ప్రభు నమ్మకంగా ఉన్నారు. వారి విషయమై నిజంగా మనం భారం కలిగి ఉన్నాం. నిజమైన హృదయ వేదన కలిగి ఉన్నామా? కన్నీరు కారుస్తున్నామా? వేదన అనుభవిస్తున్నామా? లేదు. వారు నమ్ముకోరులే బ్రదర్, మనమే ముందుగా సర్టిఫికేట్ ఇచ్చారు. నీకు ఎలా తెలుస్తుంది, నాకు ఎలా తెలుస్తుంది?
వారు ప్రభు నమ్ముకోలేనంటే అందులో మన పాత్ర కూడా ఉన్నాం. వారి ఆత్మవిషయమైన భార్యని మనకు లేదు, ఉన్నా ఏదో కొద్దిగా అంతేకాని ప్రసవ వేదన అంటే ఈ వేదన మనం పొందటం లేదు. ఒక శిశువు జన్మించాలంటే ప్రసవ వేదన కావాలి కదా. ప్రసవ వేదన లేకుండా శిశువుకు జన్మ ఎలా కలుగుతుంది, ఎలా సాధ్యం? గాలి కణిట్లుగానే తినవలసి వస్తుంది. అంతేకాని ఒక ఆరోగ్యకరమైనటువంటి ఒక శిశువుకు జన్మనివ్వాలంటే నవమాసాలు ముందుగా ప్రభుతో ఒక మాట నేను తప్పక గుర్తు చేయాలి. ఒక కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి అన్యోన్య సహవాసం కలిగినలో ప్రభువుకు మనకు అంత సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. ఒక శిశువు జన్మించాలంటే ప్రాసెస్ మనకు తెలుసు కదా. ప్రభువుకు మనకు ఆ సంబంధం కలిగి ఉండాలి. నవమాసాలు ఆ తల్లి భారం భరించినట్లుగా ఆ వేదనతో మనము ప్రార్థించాలి, స్వార్థ ప్రకటించాలి. ఆ శిశువు జన్మించడానికి ప్రసవ వేదన పడాలి. ఇవన్నీ లేకుండా శిశువుకు జన్మ రాదు. భౌతికంగా మనకు అనేక విషయాలు తెలుస్తాయి. ఆత్మీయ పోలికలు మనం వాటిని అనుభవించుకోగలుగుతున్నామా, అలాంటి వేదన కలిగి ఉంటున్నామా, ప్రభుతో సంబంధం సహవాసం, ఆ వేదన, ఆ భారం, ఆ కన్నీరు మనం కలిగి ఉంటున్నాం. అందుకే ఆత్మ రక్షించగలేదు. ఇది సత్యం, నా జీవితంలో సత్యం. నేను నీ జీవిత అనుభవాలు అనుకున్నాను. ఇప్పటికైనా మన విధానం మార్చుకుంటే చాలా మంది ఏదో సేవ చేస్తున్నామంటే చేస్తాం. ఖచ్చితంగా కొందరు వ్యక్తులను మన దృష్టిలో ఉంచుతాం. వారు రక్షించబడేంత వరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు తప్పని సహాయం చేస్తాం. మన కుటుంబీకుల, మన బంధువుల, మన పరిచయస్తుల, మన సన్నిహితుల ఎవరైనా కావచ్చు, కొంతమందినైనా ఒక లిస్టు తయారు చేస్తుంది. వారి కోసం వేదనతో ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా ప్రభువారు విషయాలు చెప్పారు. 66వ అధ్యాయము 7-9 వచ్చాను. ఒక జనము జన్మించకు ఒకనాటి ప్రసవ వేదన చాలగా చాలు. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జన్మ జన్మించారు. మరి ఒక జన్మ జన్మించాలంటే ఎంత ప్రసవ వేదన కావాలి? కాబట్టి మన జీవితాలు ఆ అనుభవాలకు వెళ్ళినట్లుగా మనం అభ్యాసం చేస్తాం. ఆత్మవిషయ భార్యం కలిగి కన్నిటితో ప్రార్థించి ప్రభువు వలన ప్రభుత్వ వాగ్దానం ఉన్నది మనకు. మరియు అడుగుము జనములను మీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని 2వ కీర్తన 8వ వచనంలో చెప్తారు. వాగ్దానం ఉన్నది. వాగ్దానమును దేవుని సంఘంలో జ్ఞాపం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదన అనుభవానికి మనం వెళ్దాం. ప్రభుత్వం ఆత్మవిషయం అలాంటి అనుభవాల గుండా ప్రభు మనం నడిపించగాక. సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను.